వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా స్వల్ప, అతి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాలు తెలుసుకోవాలి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేస్తున్న ఖరీఫ్కు అనువైన స్వల్పకాలిక వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గాని సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక సన్నగింజ రకము KNM 1638. ఇది కూనారం పరిశోధనా స్థానం నుంచి కూనారం వరి 2 పేరుతో 2021 సంవత్సరంలో విడుదలైంది. ఈ రకము పంటకాలం 120 నుంచి 125 రోజులు. గింజలు సన్నంగా ఉంటాయి. BPT 5204 కంటే సన్నంగా ఉండి మంచి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఈ రకము స్వల్పకాలిక రకం కావడం, గింజలు సన్నంగా ఉండడం, దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం ఈ మధ్య కాలంలో రైతాంగంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. మన తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా రైతులకి ఆదరణ పొంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకం KNM 1638 అనేటువంటి రకాన్ని కూడా మనం ఈ తెలంగాణలో వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకాలు 2 ఉన్నాయి. ఇవి కూడా మనము ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవచ్చు. ఒకటి JGL 28545. ఇది జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి 2 పేరుతోని విడుదలవ్వడం జరిగింది. 2021 సంవత్సరంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 135 రోజులు. గింజ సన్నంగా సాంబమసూరి అంటే BPT 5204 మాదిరిగానే ఉంటుంది. అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చాలా సన్న రకాలు విడుదలైనాయి, కానీ BPT 5204తో సమానంగా అన్నం నాణ్యత ఉన్నటువంటి వెరైటీలు లేవు అనేటువంటి ఒక అపోహ మనకు ఉంది. అయితే ఈ వెరైటీ JGL 28545 అనేటువంటి రకం మాత్రం BPT 5204కి ఏమాత్రం తగ్గకుండా మంచి అన్నం నాణ్యతతోని అదే గింజ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను, అదేవిధంగా గింజ నల్ల మచ్చ తెగులును కూడా తట్టుకుంటుంది. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి మనము 28 నుంచి 30 క్వింటల వరకు తీసుకునే అవకాశం ఉంది. మధ్యకాలిక రకము, సన్నగింజ రకము, మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి రకాలను సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ JGL 28545 జగిత్యాల వరి 2 అనేటువంటి రకాన్ని రైతాంగం సాగు చేసుకోవచ్చు. అలాగే JGL 27356 అనేటువంటి అతి సన్నగింజ రకం కూడా 2022లో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల నుంచి విడుదలైంది. ఈ రకం పంటకాలం 130 నుంచి 135 రోజులు. గింజ చాలా సన్నగా ఉండి, అంటే మనకు జై శ్రీరామ్ అని మార్కెట్లో ఉంది, అలాంటి గింజ పరిమాణాన్ని కలిగి మనకు అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉన్నటువంటి రకం. ఈ రకం కూడా కొంతవరకు మెడవిరుపుని, అదేవిధంగా కొంత వరకు ఆకుమచ్చ తెగుల్ని కూడా తట్టుకునేటువంటి వీలుంది. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటల వరకు వస్తుంది. అయితే ఈ మిక్కిలి సన్నగింజ రకాలు ఈ మధ్య కాలంలో నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మిక్కిలి సన్నగింజ రకాలు ఈ మిల్లర్లు ఈ పచ్చి మీదనే కొనుక్కొని వెంటనే స్టీమ్ ద్వారా మిల్లింగ్ చేసి ఈ మార్కెట్కి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అతి సన్నగింజ రకాలకి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. అదేవిధంగా ఎండబెట్టేటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి రైతాంగం ఈ రకాలపై సాగుకి మొగ్గు చూపిస్తున్నారు. అదేవిధంగా కంపాసాగర్ నుంచి కూడా KPS 2874 అనేటువంటి ఒక సన్నగింజ రకాన్ని
కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి 2021 సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంట కాలం 140 రోజులు. గింజ సన్నంగా ఉంటుంది, కాస్త బీపీటీ 5204 కంటే పొడవుగా ఉంటుంది. ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా సన్నగింజ రకాలలో కొంతవరకు దోమను తట్టుకునే రకం ఈ కేపీఎస్ 2874 అని చెప్పొచ్చు. ఈ దోమతో పాటుగా అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా చౌడు సమస్య ఉన్నటువంటి నేలలకు కూడా ఈ కేపీఎస్ 2874 అనుకూలంగా ఉన్నట్లుగా గుర్తించాము. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వానాకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అనుకూలం. ఖరీఫ్లో సన్నగింజతో పాటు లావుగింజ రకాలను సైతం పండిస్తుంటారు రైతులు. కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసం ఖరీఫ్కు అనువైన దొడ్డుగింజ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి వీలైనటువంటి నూతన దొడ్డుగింజ రకాలను కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 29325 అనేటువంటి దొడ్డుగింజ రకాన్ని 2022 సంవత్సరంలో రాజేంద్ర నగర్ వరి 5 పేరుతోని విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 125 రోజులు. ఈ రకము గింజలు కనుక మనం చూసుకున్నట్లయితే దొడ్డుగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, అదేవిధంగా మంచి అన్నం నాణ్యతను కలిగి ఉంటుంది. దొడ్డు గింజ రకాలలో నూక శాతం తక్కువగా ఉండేటువంటి రకం కింద మనం ఈ రకాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రబీలో కానీ అదేవిధంగా ఖరీఫ్లో కానీ సాగు చేసినప్పుడు ఈ మిల్లర్లు కొన్ని వెరైటీస్లో నూక ఎక్కువగా అవుతుందనేటువంటి ఉద్దేశంతో తరుగు ఎక్కువగా తీస్తున్నారు. ఈ RNR 29325 అనేటువంటి రకంలో ఆ సమస్య లేకుండా నూక శాతం చాలా తక్కువగా ఉండేటువంటి దొడ్డుగింజ రకంగా మనం గుర్తించాము. ఈ రకానికి నూక శాతం తక్కువగా ఉండడమే కాకుండా కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రకం ఎత్తు కూడా ఎక్కువగా పెరగదు, పొట్టి రకం కాబట్టి ఈ గాలి వానలకు కూడా పడిపోయే అవకాశం చాలా తక్కువ. దిగుబడి సామర్థ్యం కూడా ఎకరానికి 30 క్వింటాల నుంచి 32 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వానాకాలంలో స్వల్పకాలిక రకాల్లో దొడ్డుగింజ రకాలు సాగు చేసుకోవాలనేటువంటి రైతాంగం ఈ RNR 29325 అనేటువంటి రకాన్ని రాజేంద్ర నగర్ వరి 5 పేరుతో అందుబాటులో ఉంది కాబట్టి రకాన్ని సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. అలాగే JGL 24423 అనేటువంటి రకం జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి 1 అనే పేరుతోని 2019లో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఇప్పటికే చాలా ప్రాచుర్యం చెంది లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ ఉంది. ఈ రకం యొక్క పంట కాలం 120 నుంచి 125 రోజులు. గింజ లావుగా ఉంటుంది, మంచి నాణ్యతని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకం కూడా కొంతవరకు సుడిదోమను తట్టుకునే శక్తి ఉంది. సుడిదోమతో పాటుగా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి తరచుగా వచ్చే సమస్య చౌడు సమస్య, అదేవిధంగా యాసంగిలో సాగు చేసినప్పుడు చలి సమస్య, ఈ 2 సమస్యలకు కూడా ఇది నిలదొక్కునేటువంటి రకం. అంతేకాకుండా ఈ మధ్య మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు గాను ఈ యాసంగిలో మనం చూసాం చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో వడగండ్ల వానలు రావడం, అకాల వర్షాలు రావడం, తద్వారా ఈ పంట కోసే దశలో గింజలన్నీ కూడా రాలిపోవడం, చేను మీద పడిపోవడం, తర్వాత ఈ పంట కోతలు కష్టతరం కావటం, దిగుబడులు కూడా గణనీయంగా నష్టపోవడం అనేటువంటిది సాధారణంగా మనం గమనించాం. ఈ JGL 24423 అనేటువంటి రకం గింజ రాలే గుణం కూడా లేదు. అంటే ఈ అకాల వర్షాలు కానీ లేదా వడగండ్ల వర్షాలు వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువగా గింజ రాలకుండా ఉండడం, అదేవిధంగా కాండం గట్టిగా ఉంటుంది కాబట్టి పడిపోకుండా ఉండేటువంటి గుణం కూడా ఉంది. ఈ లక్షణాలు ఉండటం వలన ఈ రకాన్ని మనం అనివార్య పరిస్థితుల్లో కొన్ని ఆలస్యంగా నార్లు పోసుకొని నాటినా కూడా ఏమాత్రం నష్టపోకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. చూస్తుండగానే ఖరీఫ్ కాలం దగ్గర పడుతోంది. ఇప్పటికే వేసవి దుక్కులు కూడా ప్రారంభించారు. సీజన్ ప్రారంభానికి మరికొంత సమయం ఉంది కనుక రైతులు ఇప్పటి నుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకుగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే అంటారు యథా బీజం తదా సస్యమని. మరి విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, అసలు వాటి నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడిదొడుకుల మధ్యనే కర్రు సాగిస్తున్నాడు.
ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొంత ఉత్సాహాన్ని నింపాయి. అందుకు అనుగుణంగానే వేసవి పనులకు బాసటగా నిలిచాయి. ఖరీఫ్ పొలం పనులకు సిద్ధమవుతున్న రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. 98 నుంచి 100% జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన బ్యాగులపై ఉండే పసుపు, నీలం రంగు ట్యాగులు అది బ్రీడర్ విత్తనమా లేక ఫౌండేషన్ విత్తనమా అనే వివరాలు తెలియచేస్తాయి. కొంతమంది రైతులు ధర తగ్గుతుందని రసీదులు లేకుండా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. విత్తనం కొన్నప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మొలక శాతం తక్కువగా ఉన్నా, విత్తనాలు నాసి రకానివైనా పరిహారం పొందడానికి ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడతాయి. విత్తనాలను పొలంలో విత్తే ముందు వాటి యొక్క మొలక శాతాన్ని లెక్కగట్టాలి. దీనికోసం 100 విత్తనాలను తడిగుడ్డలో వేసి 2-3 రోజుల పాటు ఉంచాలి. 95% పైగా మొలక శాతం ఉంటే వాటిని నాణ్యమైనవిగా గుర్తించాలి. వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరొక 24 గంటల పాటు మండెకట్టాలి. విత్తే ముందు శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లం అవుతాం. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. పంట పెట్టినా దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పంటలను సాగు చేసి పచ్చిరొట్టగా మార్చుకుని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. గత కొన్నేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గడమే కాకుండా పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి చెప్తున్నారు. ఈ వానాకాలం సాగు సన్నద్ధమయ్యే క్రమంలో ముఖ్యంగా వరి వేసే పొలాలలో మనము ఈ భూసార పరిరక్షణకు పచ్చిరొట్ట ఎరువుల పెంపకం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది కూడా ఒక ప్రత్యామ్నాయంగా చేసుకోవచ్చును. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి 2 రకాలుగా ఉంటుంది. మనకు పచ్చిరొట్ట ఎరువులు మరియు పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము. అంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు అనగా మనకు ఏవైతే ఈ జనుము, జీలుగా, పిల్లి పెసర మరియు పెసర మరియు మినుము ఇటువంటి పంటలను మనము వాటి విత్తనాలను మనము నేరుగా తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని, లేదు అనుకుంటే మన భూమిలో ఉన్న తేమ శాతాన్ని అదునుగా చేసుకొని మే చివరి వారంలో మనము వీటిని విత్తనాలను గనక పొలాలలో చల్లినట్లయితే అవి భూమిలో ఉన్న తేమను పదును ఉపయోగించుకొని అవి విత్తనాలు మొలకెత్తి మనకు అవి ఎరువుగా మనం వాటిని కలియదున్నుకోవాలి. ఇది ముఖ్యంగా మనము వేసిన తర్వాత 40 నుంచి 45 రోజులు కానీ లేదంటే పూత దశ సమయానికల్లా మనము వీటిని ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక భూమిలో కలియదున్నుకున్నట్లయితే మనకు ఈ ఎరువుల శాతం అంటే సేంద్రియ పదార్థ శాతము కూడా మనము భూమిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అంటే పిల్లి పెసర కానీ పెసర, అదేవిధంగా జనుము, జీలుగా ఇటువంటివి ఏంటంటే అపరాల జాతికి చెందిన పైర్లు. ఈ అపరాల పైర్లు ఏమిటంటే వాటిలో భూమి లోపల వేర్ల లోపల మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది నిల్వ ఉంటుంది వాటి వేరు బుడిపలలో. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు వాతావరణంలో ఉన్న నత్రజనిని వాటి బుడిపలలో స్థిరీకరించుకొని మనకు భూమికి నత్రజనిని కూడా అందిస్తుంది. మనము ఈ జీలుగా అయితే ఒక ఎకరానికి 10 నుండి 12 కిలోల జీలుగను మనము మే చివరి వారంలో కానీ
తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని వేసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 రోజులకు మనకు 50% పూత వస్తుంది. అప్పుడు మనము దీనిని భూమిలో కలియదున్నుకోవాలి. దీని ద్వారా మనము దాదాపు ఒక ఎకరానికి 20 నుండి 25 కిలోల నత్రజనిని మనము నేరుగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం. సో తద్వారా మనము దాదాపు ఒక సగం నుంచి ఒక బస్తా వరకు యూరియా బ్యాగును మనము తర్వాత వేసే వరి పంటకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దాదాపు 4 నుంచి 5 క్వింటాల్ల మనకు ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది కూడా మనకు భూమికి అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా జనుమును కూడా మనము ఒక ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకొని భూమి లోపల 45 నుంచి 50 రోజుల సమయంలో లేదంటే 50% పూత దశలో కలియదున్నుకున్నట్లయితే మనకు దాదాపు 10 నుంచి 20 కిలోల నత్రజని అనేది నేరుగా భూమికి అందడం జరుగుతుంది. ఇంకొక రెక్ట్ ఏంటంటే ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే పచ్చి రొట్ట ఆకు ఎరువులు అంటాం. అంటే ఈ వేప, తంగేడు, వెంపలి, కానుగ ఇటువంటి మొక్కల యొక్క లేత కొమ్మలు కానీ ఆకులను కానీ మనము సేకరించి వాటిని మనము మన వరి మాగాణుల్లో వేసేసుకొని నీరు పెట్టేసి మనం దాన్ని కలియదున్నుకున్నట్లయితే మనకు అది కూడా మనకు పచ్చిరొట్ట ఆకు ఎరువుగా పనిచేస్తుంది. తద్వారా మనం భూసారాన్ని కూడా పెంపొంచుకోవచ్చు. ముఖ్యంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGG 42 యాదాద్రి అనే తక్కువ కాల పరిమితి కలగా పెసర రకాన్ని మనము 8 నుంచి 10 కేజీల చొప్పున ఎకరానికి విత్తనాలను వేసుకొని మనం అది 60 రోజుల్లోపు 65 రోజుల్లోపు మనకు పంట అనేది చేతికి వస్తుంది. ఆ 65 రోజుల వరకు మనం దీనిని ఉంచేసి ఒకవేళ మనకు ఆ సమయంలో కాత వచ్చే సమయంలో వర్షాలు లేకపోతే మనము వాటిని కాయలను తెంపేసుకొని మిగిలిన దానిని మనము భూమిలో కలియదున్నుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ పెసర అనేది మనకు శాఖీయంగా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎక్కువగా మనకు కొమ్మలు కానీ ఆకులు కానీ బాగా ఏపుగా పెరగడం వల్ల ఎక్కువ పచ్చిరొట్ట ఎరువు అనేది భూమికి అందించడం జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం కలియదున్నే సమయంలో మనము ఒక ఎకరానికి 1 లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకున్నట్లయితే మనం ఇది త్వరగా కుళ్ళిపోయి భూసారం అనేది కూడా పెరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అదేవిధంగా భూసారాన్ని పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా మనకు ఈ జనుము, జీలిగ విత్తనాలను 65% సబ్సిడీ ద్వారా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి జనుము, జీలిగ వంటి విత్తనాలను తీసుకొని త్వరగా అంటే మనకు తొలకరి పడే సమయానికి వీటిని వేసుకున్నట్లయితే మనం భూసారాన్ని కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరుగుతుంది. అంతేకాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 41 నుండి 47 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. కాబట్టి 5 రోజుల పాటు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముంది. వేసవి దుక్కుల వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశల్లో భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను పక్షులు తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాక భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులను చేసుకోవాలి. పండ్ల తోటలో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తరువాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి.
నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు. నువ్వు పంట ప్రస్తుతం కాయ అభివృద్ధి నుండి కోత దశలో ఉంది. నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ దశలో నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో తేమ సున్నిత దశలలో పంటకు నీటి తడులు ఇవ్వాలి. నీటి వసతి అధికంగా ఉన్న ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే 150 నుండి 240 లీటర్ల నీరు ఒక రోజుకి ఒక చెట్టుకి అవసరం. అవకాశం ఉన్న చోట సేంద్రియ మల్చింగ్తో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్చింగ్ చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి మొక్కకు అందుబాటులో ఉంటుంది. మామిడి తోటలో ఏప్రిల్, మే నెలలో 1% పొటాషియం నైట్రేట్ మందును 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకోవాలి. తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షించుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో అక్కడక్కడా పండు ఈగ గమనించడమైనది. నివారణకు పండు ఈగ ఎరలను చెట్టు కొమ్మలకు అమర్చుకోవాలి. తేనెమంచు పురుగు, తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. వీటి నివారణకు పూమొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500003.